అందరికీ నమస్కారం. ఏహెచ్జీ విశిష్ట్ పాడ్కాస్ట్కు స్వాగతం. వాట్సాప్లో వచ్చిన మరొక మంచి విషయాన్ని తెలుసుకుందాం పాడ్కాస్ట్ రూపంలో. కేరళలో ఒక పెద్ద ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. మరియు ఆ ఫ్యాక్టరీ నిర్మాణ సమయంలో ఒక తీవ్రమైన సమస్య తలెత్తింది. సమస్య ఏంటంటే ప్లాంట్లో నిర్మించిన లోతైన గొయ్యి దిగువన చాలా భారీ యంత్రాన్ని ఉంచాలి. అయితే ఆ యంత్ర బరువు ఒక సవాలుగా మారింది. ఆ యంత్రం సైటుకు చేరుకుంది, కానీ 30 అడుగులు లోతైన గొయ్యిలో దానిని ఎలా దించాలనేది పెద్ద సమస్యగా మారింది. సరిగ్గా అమర్చకపోతే పునాది మరియు ఆ యంత్రం రెండు చాలా నష్టపోతాయట. ఇప్పుడు చాలా ఎక్కువ బరువులు ఎత్తగలిగే క్రెయిన్లు అన్ని చోట్ల అందుబాటులో లేని కాలం అది. అందుబాటులో ఉన్నాయి, బహుశా యంత్రాన్ని ఎత్తవచ్చు, కానీ లోతైన గొయ్యిలో దింపటం వారి సామర్థ్యానికి మించిన పని. ఎట్టకేలకు ప్లాంట్ని నిర్మిస్తున్న కంపెనీ కాంట్రాక్టర్ చేతులెత్తేశారు. ఈ సమస్యకు పరిష్కారం చూపేందుకు టెండర్లు వేసింది కంపెనీ. ఫలితంగా చాలామంది ఈ యంత్రాన్ని ఆ పిట్లో అమర్చడానికి తమ ఆఫర్లను పంపారు. క్రేన్ని పిలిపించి యంత్రాన్ని అమర్చాలని వారు భావించారు. దీని ప్రకారం పనులు పూర్తి చేసేందుకు దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు అడిగారు. కానీ ఆ వ్యక్తిలో ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అతను కంపెనీని అడిగాడు, మెషిన్ నీటిలో తడిస్తే ఏదైనా సమస్య ఉందా అని. మెషిన్కి ఎటువంటి తేడా ఉండదు, అది ఓపెన్గా ఉండే మెషిన్ అని కంపెనీ బదులిచ్చింది. తర్వాత ఆయన టెండర్ను కూడా పూరించాడు. అన్ని ఆఫర్లు చూసినప్పుడు ఆ వ్యక్తి పనిని పూర్తి చేయడానికి కేవలం 5 లక్షల రూపాయలు మాత్రమే అడిగాడు. కాబట్టి స్పష్టంగా యంత్రాన్ని ఏర్పాటు చేసే పనికి అతనికి ఇవ్వబడింది. కానీ విచిత్రం ఏమిటంటే ఈ వ్యక్తి పనిని ఎలా చేస్తాడో అని చెప్పడానికి మాత్రం టెండర్లో నిరాకరించాడు. మరియు దీన్ని చేయడానికి తనకు నైపుణ్యాలు మరియు సరైన బృందం మాత్రమే ఉందని మాత్రమే దాంట్లో మెన్షన్ చేశాడు. ఈ పనిని చేసే తేదీ మరియు సమయాన్ని చెప్పమని అతను కంపెనీని అడిగాడు. ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది. ఈ వ్యక్తి ఆ పని ఎలా చేస్తాడో తెలుసుకోవాలని కంపెనీలో ఉన్న ప్రతి ఉద్యోగి, మేనేజర్, అలాగే కంపెనీ బాస్ మరియు చుట్టుపక్కల ప్రతి ఒక్కరూ చాలా ఎంతూజియాస్టిక్గా, ఆసక్తిగా ఉన్నారు. అతను సైట్లో ఎలాంటి ప్రిపరేషన్స్ కూడా చేయలేదు. అందరికీ టెన్షన్ పెరుగుతూ ఉంది. నిర్ణయించిన సమయానికి చాలా ట్రక్కులు ఆ సైట్కి చేరుకోవడం ప్రారంభించాయి. కానీ ఆ ట్రక్కులన్నీ మంచు పలకలతో లోడ్ చేయబడ్డాయి మరియు అవన్నీ గొయ్యిలో నింపబడ్డాయి. గొయ్యి పూర్తిగా మంచుతో నిండిన తర్వాత వారు యంత్రాన్ని తరలించి మంచు పలకలపై ఉంచారు. దీని తర్వాత పోర్టబుల్ వాటర్ పంపు స్విచ్ ఆన్ చేసి నీటిని బయటకు తీయడానికి పిట్లో ఒక పైపును చొప్పించారు. మంచు కరిగిపోయింది, నీరు వస్తూనే ఉంది మరియు యంత్రం కిందకి వెళ్ళటం ప్రారంభించింది. కేవలం 4-5 గంటల్లోనే పనులు పూర్తి కాగానే మొత్తం అంతా కలిపి 1,00,000 రూపాయల లోపలనే ఖర్చు వచ్చింది. ఆ మెషిన్ సరిగ్గా పిట్లోకి సరిపోయి ఎగ్జాక్ట్గా ఆ మనిషికి 4 లక్షల రూపాయలకు పైగా లాభం వచ్చింది. నిజానికి బిజినెస్ అనేది వ్యాపారం అనేది చాలా ఆసక్తికరమైన అంశం. మన ప్రాబ్లంకి సొల్యూషన్ అలాగే కనుక్కోవడం అనేది ఒక ఆర్ట్, ఒక కళ. ఇది ఆ వ్యక్తి యొక్క వివేకం, తెలివి మరియు అతని ఆచరణాత్మకమైన అవగాహన మీద ఆధారపడి ఉంటుంది. విచక్షణ శక్తితో చాలా క్లిష్టమైన సమస్యలకు కూడా సులభమైన పరిష్కారాలు కనుక్కోవచ్చు అని ఈ స్టోరీ ద్వారా మనకు తెలుస్తుంది. తిరిగి మరొక పాడ్కాస్ట్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.